చూస్తాను ఒకసారి పక్కన చూపించుకోండి. కంటికి కూడా ఉన్నారు. ఇది వెనక నొప్పికి అయితే 3 రోజులు మాత్రం వాడండి. చెకింగ్ అయిపోయిందా బ్రదర్? కొంచెం మేడం సైడ్ సరిపోతుంది. విశ్వేశ్వర డాక్టర్ బిఎస్ఆర్ మూర్తి గారు ఆగస్టు 5, 2003లో స్వర్గస్థులయ్యారు. ఆయన లేని లోటు గజపతికే కాదు, చాలామంది ఫ్యామిలీసే ఆయన లేని లోటు కూర్చోలేకపోతున్నారు అనమాట. అట్లాగే అంతకుముందు నరేంద్ర గారు ఉండేవారు. నరేంద్ర గారు ఎవరికి ఏమొచ్చినా సరే ముందు తెలియగాన చెప్పకపోయినా ఇంటికి వచ్చి ఆయన చూసి వాళ్ళ గేట్ ట్రీట్మెంట్ వచ్చి తీసుకెళ్ళారు. అటువంటిది ఈ శ్రీనివాస నరసింహంలోని 2 డాక్టర్లు నరేంద్ర గారు, బిఎస్ఆర్ మూర్తి లేని లోటు గజపతినగరం ప్రజలకే కాదు, విజయనగరంలో చాలా ఫ్యామిలీస్ కూడా ఆ లోటు కనిపిస్తుంది. ఆయన ల్యాప్టాప్తో ఈరోజు నేను డాక్టర్ ప్రభుత్వం మాట్లాడుతున్నాను. ఈ రోజున ఆగస్టు 5వ తారీఖు 2024 మన ప్రథమ వర్ధంతి మన డాక్టర్ బిఎస్ఆర్ మూర్తి గారు బిఎస్ఆర్ హాస్పిటల్లో మనం మెగా అర్బన్ హెల్త్ క్యాంప్ చేస్తున్నాం. ఆయన మా అందరికీ ఎంతో పెద్ద గురువు. అతను లేని లోటు మనం పూర్తిగా తీర్చిపోయినప్పటికీ అలాగే ఎంతోమంది డాక్టర్లకి ఎంతో విధంగా ట్రైనింగ్ కానీ, సర్జరీల్లో కానీ, మెడికల్గా కానీ ఎంతో హెల్ప్ చేశారు. సో ఈ రోజు మనం అతన్ని గుర్తు తెచ్చుకుంటూ ఇలాగా మెగా అర్బన్ హెల్త్ క్యాంప్ చేస్తున్నాము. అండ్ నాతో పాటు మన లక్ష్మీ నరేంద్ర గారు హాస్పిటల్ని ఎంతో సక్సెస్ఫుల్గా ఈ రోజున ఆయన చనిపోయిన సంవత్సరం అయినప్పటికీ ఎంతో సక్సెస్ఫుల్గా ఎన్నో సర్జరీస్ చేస్తూ ఆర్థోపెడిక్, గైనిక్, జనరల్ సర్జరీ అండ్ మరియు కార్డియాలజీ విభాగంలో కూడా ఎకో స్కాన్ మరియు ఎందరో వేరే స్పెషాలిటీలు గల డాక్టర్లు కూడా వచ్చి చూస్తున్నారు. ఈరోజు డాక్టర్ బిఎస్ఆర్ మూర్తి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా శ్రీనివాస నరసింహ బిఎస్ఆర్ హాస్పిటల్లో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా వారి గారికి ఇష్టమైన గ్రామ సమాజంలో 150 మంది వృద్ధులకి భోజనాలు ఏర్పాటు చేసాం. దుప్పట్లు పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. వెళ్ళి ఆ కార్యక్రమాన్ని జరుపుతాం. పిల్లలకి మా లైన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలు ఒక 50 మెంబర్స్కి ఐ స్క్రీనింగ్ చేయడం కోసం అని చెప్పి ఇక్కడ పక్కన ఎంపీ ప్రసాద్ వారి సపోర్ట్తో కూడా జరుగుతుంది. ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, 1-2 కాదు. అందులో చాలా యూనిక్ పర్సన్. అదేవిధంగా ఆయన చేసిన కార్యక్రమాలకు మేము చేసింది చాలా చిన్నవి.